హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రిసెప్షన్ పేమెంట్స్ బేస్ చేసుకొని మనం హైదరాబాద్ క్లబ్ యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. ఇది ఒక మోడల్ అండి, ఇది పోస్ట్ మోడల్. బ్యాలెన్స్ షీట్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాము. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటి అన్నది. అయితే బ్యాలెన్స్ షీట్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ ప్రాబ్లంలో నేర్చుకున్నాము. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఫాలోయింగ్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ హైదరాబాద్ క్లబ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31/12/2009 అంటే ఇది డిసెంబర్ నాటికి, అంటే జనవరిలో స్టార్ట్ చేసి డిసెంబర్లో ఫినిష్ చేసే క్లబ్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, మామూలు క్యాలెండర్ ఇయర్ ఏంటి అని. రిసిప్ట్స్లో మనం ఒకసారి చెక్ చేసుకున్నాము. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేది ఒక ట్రాన్సాక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి రిసిప్ట్స్ వైపున బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చేసి క్యాష్ బ్యాలెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి క్యాష్ అలాగే బ్యాంక్ అమౌంట్ రెండు కలిపి 8,600 అనేది రావడం జరిగింది. క్యాష్ 600 అలాగే బ్యాంకు 8,000 అనేది అమౌంట్ అనేది ఉంది. అలాగే సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి 24,000, అలాగే లెగ్సీస్ 6,000, అలాగే డొనేషన్ ఫర్ బిల్డింగ్స్. ఈ యొక్క పాయింట్ నేను చెప్పాలండి మీకు. ఇంతకుముందు వరకు మనం ఏం చేసామంటే డొనేషన్స్ అనేది ప్రాబ్లంలో ఇచ్చినట్లయితే దాన్ని ఇన్కమ్ వైపున చూపించుకున్నాము, లేదా అడ్జస్ట్మెంట్లో మనకి డొనేషన్ ఇచ్చేసి క్యాపిటలైజర్ అని చెప్పినట్లయితే దాన్ని బ్యాలెన్స్ షీట్లో డైరెక్ట్ వేసేసుకునే వాళ్ళము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసము మనం మనీ కలెక్ట్ చేసినట్లయితే దాన్ని బ్యాలెన్స్ షీట్లోనే చూపించాలి, దాన్ని మన ఇన్కంలో చూపించకూడదు. బ్యాలెన్స్ షీట్లో మనం లయబిలిటీస్ వైపున చూపించుకోవాల్సిన అవసరం ఉంది. స్పెసిఫిక్ పర్పస్ అంటే ఇప్పుడు డొనేషన్ అనేది కలెక్ట్ చేస్తున్నారు ఫర్ బిల్డింగ్స్ కోసం, అంటే బిల్డింగ్స్ కోసం చేస్తున్నారు 10,000. ఓకే, లాకర్ రెంట్ అనేది 400, అలాగే లైఫ్ మెంబర్షిప్ అనేది వచ్చినట్లయితే బ్యాలెన్స్ షీట్లో అనేది వేసుకుంటాము. అలాగే ఎంట్రన్స్ ఫీజు వచ్చినట్లయితే మనం ఇన్కమ్ వేసుకుంటాము. అది వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బై ఫర్నిచర్ అనేది ఉంది 6,000, అలాగే శాలరీస్ పే చేశారు 10,000, క్లబ్ ఎక్స్పెన్సెస్, గ్రౌండ్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్ చేశారు. అలాగే లాస్ట్కి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బ్యాలెన్స్ ఇచ్చారు, క్యాష్ బ్యాలెన్స్, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చేసి 23,000 అనేది ఉంది. క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసి 3,000, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 20,000 అనేది రావడం జరిగింది. కాబట్టి 23,000 అనేది ఇక్కడికి క్లోజ్ చేశారు. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని ఇక్కడ వాళ్ళు క్లోజ్ చేశారు. దీన్ని బేస్ చేసేసుకొని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. మనకి అసలు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకున్నాం. అడ్జస్ట్మెంట్స్లో వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ డ్యూ ఆన్ అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించింది 31/12/2018కి సంబంధించింది 3,200 అనేది రావాలంట, డ్యూ ఉందంట. అలాగే సబ్స్క్రిప్షన్ డ్యూ ఆన్ 31/12/2009 కంటే ఇప్పుడు వేస్తున్నాం కదా, దానికి రావాలి. తర్వాత సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 800 అనేది అడ్వాన్స్గా వచ్చేసిందంట మనకి. నెక్స్ట్ ఇయర్ది కూడా ఈ ఇయర్కి వచ్చేసింది. తర్వాత అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఎలా వచ్చాయంటే అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇవన్నీ 3 ఇచ్చారు కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి ఏం వేయాలి ఏం చేయకూడదు ఏంటి అన్నది. శాలరీస్ ఇంక్లూడింగ్ 700 ఫర్ ది 2008 అంటే లాస్ట్ ఇయర్, అంటే కరెంట్ ఇయర్ 2009కి అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అమౌంట్ అనేది ఇంక్లూడ్ అయ్యిందంటే. అలాగే అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఫర్ ది కరెంట్ ఇయర్ అమౌంట్ వచ్చేసి పే చేయాల్సిన కూడా 700 ఉంది. దాన్ని ఏం చేయాలి ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ మెటీరియల్ 31/12/2008కి వచ్చేసి 3,200, అలాగే క్లోజింగ్ వచ్చేటప్పటికి 31/12/2009కి వచ్చేసి 3,600. ఇంతకుముందు చెప్పాను మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు కానివ్వండి, ఓపెనింగ్ని యాడ్ చేసి క్లోజింగ్ని లెస్ చేసినట్లయితే మనకి ట్రాన్సాక్షన్ యొక్క కరెంట్ ఆ ఇయర్లో చేసిన ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్పారో చూసుకుందాం. ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని ప్రిపేర్ చేయమని చెప్పారు. ఇంకేమైనా చెప్పారా? మనకి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే మనకి క్యాపిటల్ ఫండ్ ఖచ్చితంగా కావాలి. క్యాపిటల్ ఫండ్ అనే గురించి ఎక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒక ఎగ్జాంపుల్గా చూసుకుందాము. ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది ఉంది, 10th ప్రాబ్లము. దీంట్లో మనకి బ్యాలెన్స్ షీట్ ఇచ్చి ప్రిపేర్ చేయమని చెప్పారు. ఏంటి ఇక్కడ చెప్తుంటారు చూడండి, పైన బ్యాలెన్స్ షీట్ ఇచ్చేసారు. బ్యాలెన్స్ షీట్ ఇచ్చారంటే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్,
అలాగే బ్యాలెన్స్ షీట్ అని ప్రిపేర్ చేయాలి. మనకి ఇలా బ్యాలెన్స్ షీట్ ఇచ్చి క్యాపిటల్ అండ్ ఫండ్ ఇచ్చినప్పుడైతే మనం బ్యాలెన్స్ షీట్ కరెంట్ ఇయర్కి ప్రిపేర్ చేయడానికి వీలుంటుంది. కానీ ఇప్పుడు మనం కరెంట్ చేస్తున్న ప్రాబ్లంకి మనకు బ్యాలెన్స్ షీట్ అంటే క్యాపిటల్ ఫండ్ అనేది ఇవ్వలేదు. ముందు మన క్యాపిటల్ ఫండ్ కనుక్కోవాలి. అదేవిధంగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి మనం చూసుకునేటప్పటికీ మణికృష్ణ క్యాంపస్కి వచ్చేసాము. మనం డెబిట్ క్రెడిట్ అని వేసుకుంటాము. ఎందుకంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31/12/2009 అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టైటిల్కి మీరు ఖచ్చితంగా ప్రొఫార్మా అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రొఫార్మాకి టైటిల్ రాసిన దానికి మార్క్స్ ఉంటాయి, మిగతా మ్యాటర్ కూడా మార్క్స్ అనేది సపరేట్ ఉంటాయి. ఇక్కడ అకౌంట్స్లో వచ్చేటప్పటికి మీకు తెలిసింది అకౌంట్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్కి వచ్చేసారంటే సెకండ్ ఇయర్ వరకు వచ్చేసారంటే మీరు ఖచ్చితంగా అనేది మీకు ఐడియా ఉంటుంది. పర్ఫార్మర్ కూడా మార్క్స్ వస్తాయండి. ఎక్స్పెండిచర్స్ ముందు మన ఇన్కమ్ చూస్తాం కదా ప్రతిసారి. మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకుందాము. సబ్స్క్రిప్షన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సబ్స్క్రిప్షన్స్లో 24,000 అనేది వేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ అమౌంట్ అనేది కింద అడ్జస్ట్మెంట్లో చూసుకునేటప్పటికి 3,200 అనేది రావడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ అమౌంట్ అనేది కలిసి ఉంది. లాస్ట్ ఇయర్ని లెస్ చేస్తాం. లెస్ చేసినట్లయితే 20,800 కరెంట్ ఇయర్కి ఇక్కడ చూడండి 3,800 ఉంది. దాన్ని యాడ్ చేసుకుంటాం. కరెంట్ ఇయర్ అమౌంట్ని యాడ్ చేసుకునేటప్పటికి 24,600 అని రావడం జరిగింది. అంటే ముందు వస్తుంది, అంటే అడ్వాన్స్గా వచ్చింది. ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అమౌంట్ కూడా ఇప్పుడు ఈ ఇయర్లో కొంతమంది అమౌంట్ అనేది ఉంది. ఆ అమౌంట్ ఎంత అంటే 800. అమౌంట్ని లెస్ చేసినట్లయితే మనకి 23,800 అనేది మనకి సబ్స్క్రిప్షన్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాస్ట్ ఇయర్ అమౌంట్ ఏమన్నా మనకి చెప్పినట్లయితే దాన్ని లెస్ చేయండి. కరెంట్ ఇయర్ అమౌంట్ని ఆ అమౌంట్కి లెస్ చేసిన అమౌంట్కి యాడ్ చేసుకుంటాం. తర్వాత ఆ అమౌంట్ టోటల్ చేసిన తర్వాత ముందుగా ఏమన్నా వచ్చినట్లయితే అంటే అడ్వాన్స్గా ఏమన్నా అమౌంట్స్ వచ్చినట్లయితే ఆ అమౌంట్ని లెస్ చేయండి. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది కరెంట్ ఇయర్ యొక్క ట్రాన్సాక్షన్ సబ్స్క్రిప్షన్ వాల్యూ అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనకి ప్రీవియస్ ఇయర్ది లేదా నెక్స్ట్ ఇయర్ది మనకు అవసరం లేదు. ఈ కరెంట్ ఇయర్కి ఉన్నది మనం తెలుసుకోవాలంటే ఈ రెండు పాటించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి లెగసీస్ అనేది రావు. ఎందుకంటే వారసత్వాలు వీల్ అంటే వీలునామాలు రాసి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ అమౌంట్ అనేది ఇది మన క్యాపిటల్లో మనకి బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటాము. అలాగే డొనేషన్ ఫర్ చెప్పాను ఇంతకుముందే, ఇది బ్యాలెన్స్ షీట్లో వచ్చేసి లాకర్ రెంట్ అనేది రావాలి 400 అనేది వేసేసుకున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్స్ కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఎంట్రన్స్ ఫీజు కూడా మనకి ఇక్కడ ఇన్కమ్స్లో వస్తుంది 3,000 అనేది వేసేసుకుంటాం. ఇక్కడికి రిసిప్ట్స్లో మనకి వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్లోకి వచ్చేద్దాము. పేమెంట్స్లోకి వచ్చేటప్పటికి ఒక సీక్వెన్స్గా పోదాము. ఫర్నిచర్ అంటే మనకి అది అసెట్స్ కిందకి వస్తుంది. అంటే ఫర్నిచర్కి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి, అంటే అది పర్చేస్ చేసాడా లేకపోతే పర్చేస్ చేసినా అది అసెట్స్ కిందకి వస్తుంది. దానికి రిపేర్స్ కానీ ఫర్నిచర్ రిపేర్స్ అని వస్తాయి. అలాంటి టైంలోనే మనం ఎక్స్పెండిచర్స్లో వేసుకోవాలి. అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్లో వేసుకోవాలి. లేనప్పుడు మనం దాని బ్యాలెన్స్ షీట్కి పంపించేద్దామే. శాలరీస్ అనేది ఉంది 10,000 అమౌంట్ అనేది 10,000 అమౌంట్ అనేది ఇక్కడ తీసుకొచ్చాము. 10,000 అమౌంట్ తీసుకొచ్చినా కానీ చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందాక నేను సబ్స్క్రిప్షన్లో చెప్పింది శాలరీ ఇంక్లూడెడ్ 700 ఫర్ ది 2008కి సంబంధించిన అమౌంట్ అనేది కలిసి ఉంది. అంటే ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి దాన్ని ఏం చేస్తాము, మనం లెస్ చేసేస్తాము. 700 లెస్ చేస్తున్నట్టయితే మనకి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 93 అనుకుంటాను కదా, చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని లెస్ చేసినప్పుడు మనకి 9,300 అని రావడం జరిగింది. కరెంట్ ఇయర్కి ఎంత అమౌంట్ రావాలని చెప్పారు, కరెంట్ ఇయర్కి వచ్చేసి 900. కరెంట్ ఇయర్కి 900 మొత్తం టోటల్ చేసి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసినట్లయితే 10,200 అనేది అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనకి శాలరీస్ అనేది పే చేసిన అమౌంట్, ఆ కరెంట్ ఇయర్లో మనకి పే చేసిన అమౌంట్. అలాగే క్లబ్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ క్లబ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2,000. అలాగే మెయింటెనెన్స్ సంబంధించి 4,000. ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ అనేది అమౌంట్ అనేది వేసేసుకుంటాము. ఇక్కడ చూసుకొని వేసేసుకుందాము. గ్రౌండ్ మెయింటెనెన్స్కి వచ్చేసి అంత అమౌంట్ వచ్చేసింది 4,000. తర్వాత ఎక్స్పెన్సెస్ వేసేసాము. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అమౌంట్ కూడా 3,000 వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ మెటీరియల్ పాయింట్ వచ్చింది కాబట్టి 6,000 వేసుకుంటాము. మన కిందకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 2 అడ్జస్ట్మెంట్స్ అనేది రావడం జరిగింది. అంటే అడ్జస్ట్మెంట్స్లో 2 పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఓపెనింగ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది 2008కి సంబంధించి. అంటే క్లోజింగ్ అంటే అది ఓపెనింగే అవుతుంది.
ఇక్కడ మనకి 3200 మనం యాడ్ చేసుకుంటాము. దాన్ని యాడ్ చేసుకుని టోటల్ చేసినట్లయితే మనకి ఎంత అవుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాము. 9200 అవుతుంది. 9200ని క్లోజింగ్ అమౌంట్తో లెస్ చేసినట్లయితే అంటే 3600లోంచి లెస్ చేసినట్లయితే మనకి 5600 అనేది రావడం జరుగుతుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. నేను చిన్నగా క్యాలిక్యులేట్ చేసి చూస్తాను. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి యాడ్ కొడతాను. నెక్స్ట్ ఎంటర్. ఇది ఒక పాస్వర్డ్ అండి. సారీ, లెస్ చేయాలి కదా, మర్చిపోయాను. యాడ్ చేసాను. మీకు చిన్న చిన్న ఫార్ములాస్ అన్ని నేర్చుకోండి. ఇక్కడ మనకి 400 అండి. నేను స్పీడ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు తప్పులు దొరుకుతాయి. మనం హ్యూమన్సే కదా, చిన్న చిన్న తప్పులు సహజమే. ఒకసారి టోటల్ చేసుకుందాము. టోటల్ చేసినట్లయితే మనకి 5400 అని రావడం జరిగింది. మనకి ఇన్కమ్స్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ మొత్తం ఆల్ సెలెక్ట్ చేయడానికి మనకి ఇక్కడ అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ వచ్చేసి మనకి 27,200 అండి. 200 అంట. పైన ఇంకేమైనా అమౌంట్ బ్యాలెన్స్ ఏమైనా మిగిలిందా లేదనుకుంటాను. ఒకసారి లాస్ట్ ప్రాబ్లంలో కూడా నేను క్యాల్కులేషన్లోనే ప్రాబ్లం అయింది. ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ అమౌంట్లోంచి ఈ అమౌంట్ని లెస్ చేసినట్లయితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఈ అమౌంటే వస్తుంది. అలాగే ఈ అమౌంట్లోంచి ఈ అమౌంట్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి 16,400 సరిపోయిందండి. ఈ అమౌంట్లోంచి అమౌంట్ని లెస్ చేసినట్లయితే మనకి 338 అంతేనా, అంతే సరిపోయింది. ఇక్కడ 200 రావాలి. ఒకసారి చూసుకుందాము. 200 ఓకే. ఈ మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి అంత అమౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ అమౌంట్తో మనం దాన్ని యాడ్ చేసుకుందాము. ఈ అమౌంట్ వచ్చేసి 22,200 అనేది రావడం జరిగింది. 22,200 సారీ, మొత్తం టోటల్ చేయాలి కదా, మర్చిపోయాను. 27,000 ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది 600 ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఇక్కడ ఎరేజ్ చేశాను. సారీ, ఏంటంటే ప్రతిసారి మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది కదా, ఈసారి వచ్చేటప్పటికి మనకి ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ రావడం జరిగింది. మనకి ఎక్స్పెండిచర్ వచ్చేసి 27,600 రావడం జరిగింది. మనకి ఇన్కమ్ వచ్చేసి 27,200 అని రావడం జరిగింది. మనకి ఎంత బ్యాలెన్స్ డిఫరెన్స్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకున్నాము. మైనస్ ఎంటర్ కొట్టినట్లయితే 400 అనేది 400 అయినా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే 6 వచ్చింది, ఇది 2 వచ్చింది. మనకి 400 అనేది తక్కువ రావడం జరిగింది, డెఫిసిట్ అనేది రావడం జరిగింది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అమౌంట్స్ అనేది కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్స్లో మనకి డెబిట్ వైపు ఎప్పుడూ రాలేదండి ఎక్సెస్. ఇప్పుడు వచ్చింది ఎక్సెస్. ఆ ఎక్సెస్ వచ్చినప్పుడు మనం ఇటు క్రెడిట్ వైపున బై డెఫిసిట్ అని రాసి 400 అమౌంట్ అనేది వేసాము. దీని తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అనేది మనకు తెలియాలి. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ తెలియాలంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మన ఆన్సర్లో అది ఎలా ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము. మనకి క్యాష్ బ్యాలెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఓపెనింగ్ అంటే ఆ ఇయర్ యొక్క క్లోజింగ్ అవుతుంది కదా, అంటే 2009కి ఇది ఓపెనింగ్ అనుకోండి, అంటే 2008కి ఇది ఓపెనింగ్ అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో మనం క్యాష్ అమౌంట్ వచ్చేసి వేసుకుంటాము 600. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 8,000 అనేది వేసుకుంటాము. సబ్స్క్రిప్షన్స్ ఒకసారి చూసుకుందాము. సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి కరెంట్ ఇయర్కి ఇంత అమౌంట్ ఉంది, కానీ మనకి లాస్ట్ ఇయర్కి ఎంత ఉందండి, 3,200. ఇక్కడ చూసుకోండి, ఆన్ డ్యూ అని ఉంది కదా, ఆ అమౌంట్ వచ్చేసి ఇక్కడ వేసుకుంటాము. అలాగే స్పోర్ట్స్ మెటీరియల్ కూడా మనకు అడ్జస్ట్మెంట్లోనే ఉంది. అడ్జస్ట్మెంట్లో 31/12/2008కి సంబంధించిన అమౌంట్ ఉంది కదా 3,200, అది కూడా లాస్ట్ ఇయర్ కంటే 2008కి సంబంధించింది కాబట్టి ఆ 3,200 అని తీసుకొచ్చాము. ఎందుకు తీసుకొచ్చావు బ్రో, ఏంటి బ్రో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పై వరకు ఒకరొక క్లారిటీ ఉంది, మీరు క్యాలిక్యులేట్ చేశారు, అది వరకు పర్వాలేదు. ఇక్కడ నాకు అర్థం కావట్లేదు ఏంటి అంటే, మనం ప్రిపేర్ చేయాల్సింది 2009కి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. అంటే ప్రిపేర్ చేస్తున్నామంటే అది ఇయర్ ఎండింగ్, ఓకేనా.
మనం 2009కి ఓపెనింగ్ చేయాలి. ఓపెనింగ్ అంటే అది మనకి 2008కి క్లోజింగ్ అవుతుంది కదా, క్లోజింగే మనకు ఓపెన్ అవుతుంది. మనం క్లోజింగ్ ప్రిపేర్ చేస్తున్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఉన్నాయి మీకు, మీరు అందుకే అడ్జస్ట్మెంట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అదిగోండి 2008కి సంబంధించిన అమౌంట్ అనేది ఇక్కడ ఉంది, శాలరీస్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ 700. ఇక్కడ మొత్తం టోటల్ చేసుకునేటప్పటికి 15,000 అనేది రావడం జరిగింది. దాన్ని ఇటువైపు వేసేసుకున్నాము. మనకి లైబిలిటీస్ వైపు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకి వేసినట్లయితే ఈ 15,000 నుంచి 700 తీసేసినట్టయితే 14,300 అనేది క్యాపిటల్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్యాపిటల్ ఫండ్ అని నెక్స్ట్ ఇయర్కి పంపించడం జరుగుతుంది. ఓకేనా. ఇదంతా ఎందుకు చేసామంటే క్యాపిటల్ ఫండ్ అని కనుక్కోవడానికి. క్యాపిటల్ ఫండ్ని ఎలా కనుక్కున్నాము, లాస్ట్ ఇయర్ యొక్క క్లోజింగ్ తీసుకున్నాం. అంటే ఈ ఇయర్ యొక్క క్లోజింగ్ అంటే లాస్ట్ ఇయర్ యొక్క క్లోజింగ్ అవుతుంది. ఈ ఇయర్ యొక్క ఓపెనింగ్ లాస్ట్ ఇయర్ యొక్క క్లోజింగ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ముగిస్తేనే ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఓకేనా. ఆ అమౌంట్స్ తీసి మనం క్యాపిటల్ ఫండ్ని క్యాలిక్యులేట్ చేస్తాము. కరెంట్ ఇయర్కి ఎలా చేసాము ఏంటి అని చూసుకునేటప్పటికి మనకి న్యూ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ యాజ్ ఆన్ 31/12/2009. మీరు ఈ డేట్స్ మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. లైబిలిటీస్ అసెట్స్ మీకు నేను ప్రొఫార్మా ఎందుకు చెప్పానంటే ప్రతి ఇంటర్మీడియట్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి చెప్పాలనుకోవట్లేదు. న్యూ బ్యాలెన్స్ షీట్ కాబట్టి న్యూ బ్యాలెన్స్ షీట్ రాసాము, అది ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అని రాశాను. మనకి క్యాష్ లాస్ట్ ప్రాబ్లంలో పైన ఉన్న బ్యాలెన్స్ షీట్లో వేసేటప్పుడు మనం అలా చూసాము, 2008 చూసాము. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ క్లోజింగ్ చూసుకోవాలి. ఇది 2018కి క్లోజింగ్ అయితేనే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఈ ఇయర్కి క్లోజింగ్ కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. అలాగా ఇక్కడ క్లోజింగ్ అమౌంట్ 3,000 అనేది వేసుకోవడం జరిగింది క్యాష్. బ్యాంక్ వచ్చేసి 20,000 వేసుకోవడం జరిగింది. సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే మనకి 3,800 ఎలా చెప్తున్నామంటే ఇక్కడ మనకి డ్యూ ఉంది కదా, ఈ ఇయర్ అమౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఆ ఇయర్ అమౌంట్ వేసేసుకున్నాము. అలాగే స్పోర్ట్స్ మెటీరియల్కి వచ్చేసి ఇయర్ అమౌంట్ అంటే ఎండింగ్కి ఎంత ఉంది 3,600 అనేది వేసుకుంటాం. క్లోజింగ్ అమౌంట్లు మనకి ఇక్కడ వచ్చేస్తాయి బ్యాలెన్స్ షీట్లో. అంటే ఫైనాన్షియల్ క్లోజ్ అయ్యేటప్పటికి అంత వాల్యూ గల మెటీరియల్ అనేది మన దగ్గర ఉన్నాయి. అలాగే ఫర్నిచర్ వాల్యూ అనేది మనం ఇక్కడ ప్రాబ్లంలో చూడొచ్చు 6,000 అనేది. దీన్ని మనం ఇన్కమ్ ఎక్స్పెండిచర్లో వేయలేదు, ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఇప్పుడు వచ్చి 2009కి వచ్చేసి అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఇక్కడ ఉంది చూడండి. కరెంట్ ఇయర్కి మనకి అవుట్ స్టాండింగ్ శాలరీస్ 900 ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అడ్వాన్స్గా మనకు వచ్చాయి కాబట్టి దాని లైబిలిటీలో చూపించుకుంటాము. అడ్వాన్స్గా అంటే రావడం జరిగింది, అడ్వాన్స్గా 800 మనకి సబ్స్క్రిప్షన్స్ రావడం జరిగింది. ఆ సబ్స్క్రిప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. లెగసీస్ మనం ప్రాబ్లంలో మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూనే ఉన్నాము. లెగసీస్ మనకి లైబిలిటీస్ వైపు చూపించుకుంటాము. అది అమౌంట్ అనేది ఇక్కడ చూపించాము 6,000. అలాగే డొనేషన్స్ పర్ బిల్డింగ్స్ అంటే స్పెషల్గా మనం ఏమన్నా డొనేషన్స్ కలెక్ట్ చేసినట్లయితే అమౌంట్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. ఆ 10,000 అమౌంట్ అనేది మనకి 10,000 ఇక్కడ చూపించాము. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ మెంబర్షిప్ ఫీజెస్ లైబిలిటీస్ వైపు మనం చూపించుకున్నాం 5,000 అనేది. ఇక్కడ 5,000 అనేది చూపించేసాము. మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అసెట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఈ అమౌంట్లోంచి లెస్ చేసినట్లయితే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. 15,000 36,000 మొత్తం రెండు టాలీ అయిపోవాలి. మనకి రెండు టాలీ అయితేనే మనకి ప్రాబ్లం అనేది ఈక్వల్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాము. టోటల్ చేసాము. నెక్స్ట్ క్యాపిటల్ ఫండ్ అనేది లాస్ట్ ఇయర్ అమౌంట్ ఉంది కదా, అమౌంట్ని తీసుకొచ్చేసి ఇక్కడ వేసుకున్నాము. క్యాపిటల్ ఫండ్ మనం డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి కరెక్ట్గా రాదండి. అది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము. ఇక్కడ క్యాపిటల్ ఫండ్ 14,300 అని తీసుకొచ్చేసాము. డెఫిసిటీ వచ్చింది మనకి. సర్ప్లస్ వచ్చినట్లయితే దాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ డెఫిసిటీ వచ్చింది కాబట్టి దాన్ని లెస్ చేసినట్లయితే 13,700 అనేది రావడం జరుగుతుంది. అమౌంట్ అనేది ఇక్కడ వేసాము. ఈ అమౌంట్ని యాడ్ చేసినట్లయితే మొత్తం టోటల్ యాడ్ చేసినట్లయితే 36,400 అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు పర్వాలేదు. ఈ అమౌంట్ని యాడ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీరు 36,400 సరిపోయిందా. రెండు అమౌంట్లు అనేది ఈక్వల్ అయిపోయాయి. కానీ నేను ఇక్కడ ఏరో ప్రాబ్లమ్ని టైప్ చేసి ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ చేసేస్తున్నట్టున్నాను. 34,000 రెండు వైపులో బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్ అనేది
కరెక్ట్గా ఉంది, అన్ని ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా వేసాం. ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ సమ్ అని వస్తుంది, ఇక్కడ సమ్ అని వస్తుంది 36,400, అలాగే 36,400 ఆల్ సెలెక్ట్ చేశాను కాబట్టి. ఓకేనా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాలెన్స్ షీట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువ అయి ఉండొచ్చు, కాకపోతే మీరు ఒక కాన్సన్ట్రేషన్గా ఉంటారు అనుకుంటున్నాను. ఒకసారి మీకు అర్థం కానట్లయితే ఒకసారి రివైండ్ చేసుకోండి. నేను డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఇదంతే. ఈ వీడియోతో జై హింద్, జై భారత్.